నమస్తే. స్వామి వివేకానందుడి గురించి 2 మాటలు చెప్పుకుందాం. పుస్తకాల చదువులు ఎన్ని నేర్చినా తల్లిదండ్రుల నుంచి, వారి జీవితాల నుంచి గ్రహించిన విద్యే జీవితంలో రాణించటానికి ఉపయోగపడుతుంది. నరేంద్రుడు కూడా తన తల్లిదండ్రుల నుంచి ఎన్నో నేర్చుకున్నాడు. సత్ప్రవర్తన అంటే ఏమిటి? దానికి కొలబద్ద ఏది? కష్టాల పరంపరతో జీవితం తల్లడిల్లిపోతున్నప్పుడు చలించకుండా సన్మార్గంలో ఎలా జీవించాలి? ఆ సమయంలో ఉత్కృష్టమైన ఆలంబనం భగవంతుడే అని నమ్మి ఆయన్ని శరణుజొచ్చి జీవించటం, ఇలాంటివి తల్లి వద్ద నుంచి నేర్చుకున్నాడు నరేంద్రుడు. ఒకరోజు తల్లి భువనేశ్వరీదేవి నరేంద్రుడితో ఇలా అంది: నాయన, సదా పునీతుడుగా ఆత్మగౌరవంతో వెలుగు. అదే సమయంలో పరుల ఆత్మగౌరవాన్ని కూడా పరిగణించి జీవించటం నేర్చుకో. సరళ స్వభావిగా సమతని పాటిస్తూ వ్యవహరించు. కానీ అవసరమైనప్పుడు నీ హృదయాన్ని ఉక్కులా చేసుకోవటానికి సంకోచించకు. ఇవి అనుభవంతో ఆవిడ చెప్పిన మాటలు. నరేంద్రుడి జీవితంలో అనేక సందర్భాలలో ఈ మాటలు అతడికి మార్గదర్శకాలయ్యాయి. అందుకే కాలాంతరంలో స్వామి వివేకానంద, తల్లిని ఆరాధించని వ్యక్తి ఉన్నతి పొందలేడు, నా ధీశక్తి యావత్తుకు కారకురాలు నా తల్లి అన్నారు. ఇక తండ్రి విశ్వనాథ్ దత్త గారు గొప్ప దాత. ఆయన వద్దకి ఎవరైనా సహాయార్థం వస్తే రిక్తహస్తాలతో వెళ్ళేవారు కాదు. కానీ విశ్వనాథ్ దత్త గారి దాతృత్వాన్ని బంధువులు తమ అనుకూలానికి ఉపయోగించుకోసాగారు. అలాంటి సందర్భంలో ఒకసారి నరేంద్రుడు తండ్రిని ఇలా నిలదీశాడు. అవును, ఇలా ఖర్చు చేస్తున్నారే, నా కోసం ఏం పొదుపు చేసి ఉంచారు అని అడిగాడు. అందుకు విశ్వనాథ్ దత్తా గారు బదులు చెప్పక కుమారుణ్ణి ఒక నిలువుటద్దం ముందు నిలబెట్టారు. అద్దంలో నరేంద్రుడి ప్రతిబింబాన్ని చూపిస్తూ, చూడు, ఇదిగో ఈ బలిష్టమైన శరీరాన్ని నీకు నేను ఇచ్చాను, ఇదే నేను నీకు ఇచ్చే ఆస్తి అన్నారు. మంచి చదువు, ఆరోగ్యవంతమైన శరీరం, చక్కని జీవన ప్రమాణం పిల్లలకు అందిస్తే వారి భవిష్యత్తు ఉజ్వలంగా రూపొందుతుందని ఆయన ఉద్దేశం. అందుకు తగ్గ రీతిలోనే ఆయన పిల్లల్ని పెంచారు. పిల్లలకి అపరిమితమైన ఆస్తిని కూడబెట్టడం కన్నా జీవితాన్ని ఎదుర్కొని నిలబడటం ఎలాగో నేర్పించటం ప్రధానం అని ఆయన భావించారు. స్వస్తి.